మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. అయితే ఈ ప్రాణప్రతిష్ఠకు ఒక వృద్ధురాలు కూడా వచ్చింది. ఈ 92 ఏళ్ల వృద్ధురాలిని కూడా రామమందిర నిర్మాణానికి ఆహ్వానించారు. ఈ వృద్ధురాలు తన 30 సంవత్సరాల పెన్షన్ డబ్బులతో రామమందిరానికి ఇది ఇవ్వటం వలన అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి ఆ 92 ఏళ్ల ముసలమ్మ అయోధ్య రామ మందిరానికి ఏం ఇచ్చింది? అసలు ఆవిడను ఎందుకు అయోధ్య రామ ప్రతిష్టాపనకు ఆహ్వానించారు? రాముడు ఆమె విషయంలో ఏం అద్భుతం చేశాడు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు శ్రీరాముడి మీద భక్తి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నిజంగానే ఒక చరిత్ర సృష్టించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎట్టకేలకు హిందువులంతా ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రామ ప్రతిష్ఠ పూర్తయింది. ఇప్పుడు అయోధ్యలోని అద్భుతమైన రామమందిరంలో ఆ శ్రీరామచంద్రుడు కూర్చొని భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. శ్రీరాముడి ప్రతిష్టాపనకు అనేక మంది మహామహనీయులను ఆహ్వానించారు. అందరూ ఆ ఆహ్వానాన్ని ఒక గొప్ప వరంగా భావించి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు వచ్చారు కూడా. చాలామంది సెలబ్రిటీలను రామ ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానించారు. అయితే సెలబ్రిటీలతో పాటు ఒక 92 ఏళ్ల వృద్ధురాలను కూడా రామ ప్రతిష్ఠకు ప్రత్యేకంగా గౌరవప్రదంగా ఆహ్వానించారు. ఆమె కూడా రామ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యింది. శ్రీరాముణ్ణి కొత్తగా నిర్మించిన గర్భగృహంలో స్థాపించారు. ఈ వేడుకలను దేశం మొత్తం వీక్షించింది. ప్రజలంతా ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ అయోధ్య రామ మందిరం వెనుక ఎన్నో వేల మంది పరసేవకుల కృషి త్యాగఫలం ఉంది. వందలాది మంది తుపాకీలతో కాల్చి చంపబడ్డారు. వేలాది మంది రక్తాన్ని చిందించారు. కొంతమంది ఎన్నో ఏళ్ల నుండి మౌన వ్రతాలు చేశారు. ఇంకొంతమంది రామమందిరం కోసం కన్నీళ్లు పెట్టుకుని బాధపడ్డారు. రాముడికి ఎలా అయినా మందిరం రావాలని ఉపవాసాలు పూజలు చేసిన వారు వేలల్లోనే ఉన్నారు. వాళ్ళందరి కృషి ఫలితంగా ఎట్టకేలకు అయోధ్యలో రామమందిరం వచ్చింది. ఆ మందిరంలో బాలరాముణ్ణి కూడా ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్టాపనకు ఎందరో మహానుభావులు వచ్చారు. వారితో పాటు ఒక వృద్ధురాలు కూడా వచ్చింది. ఆమె పేరు సరస్వతి అగర్వాల్. ఆమెను కూడా చాలా గౌరవప్రదంగా రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానించారు. ఈమె వయసు 92 ఏళ్ళు. మరి ఆమెను ఎందుకు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానించారో తెలుసుకునే ముందు, సీత ఏ తప్పు చేయటం వలన శ్రీరాముడు గర్భవతిగా ఉన్న సీతను అడవిలో వదిలివేశాడో తెలిపే కథను విందాం. ఒకసారి మిథిలా నగరంలోని అంతఃపురం స్త్రీల ఉద్యానవనంలోనికి సీతాదేవి చిలికత్తెలతో విహారానికి వచ్చింది. ఒక చెట్టు మీద చిలుకలు ముచ్చటలాడుకుంటూ ఉన్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చినవి. అక్కడి మగచిలుక ఈ దేశపు రాజుగారికి సీత నాగంటి చాలలో దొరికిందట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసి పెళ్లాడాడు అని భార్యకు చెప్తూ ఉన్నాడు. అది విన్న సీత ఆ 2 చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు? సీతను నేనే. నా గురించేనా? ఆ రాముడెవడో చెప్పు. ఈ విషయాలు మీకెలా తెలుసు అని అడుగగా, మేము వాల్మీకి ఆశ్రమంలో ఉండేవాళ్ళం. విహారం చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. అందులోని కథనే చెప్తూ ఉన్నాను. రాముడు అయోధ్యకు యువరాజు అని చెప్పి మమ్మల్ని వదిలేయ్ అని ప్రార్థించాయి. ఆ శుభకార్యం జరిగిన తర్వాతే మిమ్మల్ని విడిచిపెడతాను అని సీత అంటుంది. అప్పుడు ఆ చిలుకలు మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, పంజరంలో ఉండలేము. అంతేకాక నా భార్య చూలాలు శ్రమకు ఓర్వలేదు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని కోరుతుంది సీత. అయితే ప్రసవం అయ్యేంత వరకు
ఆడచిలుక నా దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళు అని మగ చిలుకను అంటుంది. అప్పుడది, తల్లి, దీనిని విడిచిపెట్టి నేను బ్రతకలేను, కరుణించి మమ్మల్ని విడిచిపెట్టు అని దీనంగా ప్రార్థించినాయి చిలుకలు. కానీ సీత వినలేదు. ఆడచిలుక సీతతో, నా భర్త నన్ను విడిచి బ్రతకలేనంటున్నాడు, నేను అతనిని విడిచి ఉండలేను, కాబట్టి మమ్మల్ని దయతో వదిలేయ్ అని అడుగుతుంది. అప్పటికి సీత వారి మాటలను పట్టించుకోదు. ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక గుండె పగిలి సీతను చూసి, నువ్వెంత కఠినాత్మురాలివి, గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడతీశావు, కాబట్టి నువ్వు కూడా గర్భవతివైనప్పుడు నీ భర్తను ఎడబాసి దుఃఖపడతావు అని శపించి తన ప్రాణాలను విడిచిపెడుతుంది. మగ చిలుక, నా భార్యను అన్యాయంగా చంపావు, కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూలకారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటాను అని వెళ్ళి గంగానదిలో పడి మరణిస్తుంది. ఇలా ఇవి శపించటమే శ్రీరాముడు సీతను అడవిలో విడిచి వెళ్ళడానికి కారణం అని నమ్ముతూ ఉంటారు. ఇక వీడియోలోకి వస్తే, జనవరి 22న అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్టాపనకు 92 ఏళ్ల వయసు గల సరస్వతి అగర్వాల్ను ఆహ్వానించారు. ఆమె ప్రాణ ప్రతిష్టాపనకు వచ్చింది కూడా. ఈమెనే ఎందుకు ప్రత్యేకంగా గౌరవంగా ఆహ్వానించారో తెలుసా? ఎందుకంటే ఇది రాముడు చేసిన అద్భుతం. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని దశాబ్దాలుగా పోరాటం జరిగింది. అయోధ్యలో రాముడి గుడి కడితే చూడాలని ఎంతోమంది ఎదురు చూసి కన్ను మూశారు. మరికొందరు యాగాలు, వ్రతాలు, నోములు ఇలా ఎవరికి తోచినట్లు వారు అయోధ్యలో రాముడు కొలువు తీరాలని ఎదురు చూశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం పోరాటం చేసిన వారిలో కొందరు ఇప్పటికీ బ్రతికి ఉన్నారు. వారిలో ఒకరే ఈ సరస్వతి అగర్వాల్. ఆమె అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం జరగాలని మౌనవ్రతం చేస్తోంది. 30 ఏళ్లుగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది గనుక ఇప్పుడు ఆ బామ్మ నోరు తెరవనున్నది, తన మౌన వ్రతాన్ని వీడనున్నది. జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలోని కరమ్థాండ్లో ఉంటున్న 90 ఏళ్ల సరస్వతి అగర్వాల్ కథ ఇది. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని 30 సంవత్సరాల క్రితం శపథం చేసిన సరస్వతి గారు మౌనవ్రతం చేపట్టారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన ముగిసిన తర్వాత ఆమె రామ్ సీతారాం అంటూ తన 30 ఏళ్ల మౌన దీక్షను విరమించారు. అంతేకాదు, ఈమె 30 ఏళ్ల నుండి తన పెన్షన్ డబ్బుల్లో కొంత ధనాన్ని తీసి దాచుకుని ఆ డబ్బులను రామమందిరానికి ఇచ్చారు. ఇలా ఇవ్వగలగటం తన అదృష్టమని సరస్వతి గారు చెప్పారు. ఇది తన పట్ల రాముడు చేసిన అద్భుతమే అని ఆమె వెల్లడించారు. శ్రీరాముడి పట్ల 3 దశాబ్దాలుగా అమితమైన భక్తిని చూపిస్తున్న సరస్వతి అగర్వాల్ తన జీవితాన్ని రామస్మరణకే అంకితం చేశారు. అంతేకాదు, సరస్వతి గారు అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి కావటంతో ఇక నుంచి అయోధ్యలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి కావటంతో తన జీవితం ధన్యమైందని, ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు తనను ఆహ్వానించాడని, 30 ఏళ్లుగా తాను చేస్తున్న తపస్సు విజయవంతమైనదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ 30 ఏళ్ల తర్వాత నా మౌనం వీడనున్నానని, ఇక అయోధ్యలోని మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్ళి అక్కడే ఉండాలనుకుంటున్నట్లుగా సరస్వతి గారు తెలిపారు. 1992 మేలో అయోధ్యకు వెళ్ళిన సరస్వతి అగర్వాల్ రామ జన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ను కలిశారు. తర్వాత కప్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేసిన తర్వాత చిత్రకూట్లో 7.5 నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజు 14 కిలోమీటర్ల కప్తనాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు. ఇక 1992 డిసెంబర్ 6వ తేదీన ఆమె తిరిగి నృత్య గోపాల్ దాసును కలిసి మౌనవ్రతం ప్రారంభించానని, మళ్ళీ అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యాకే మౌనవ్రతం విడుస్తానని నిశ్చయించుకున్నారు. సరస్వతి అగర్వాల్ దేవకీ నందన్ అగర్వాల్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ 65 ఏళ్ల పాటు సంసార జీవితాన్ని గడిపారు.
అయితే సరస్వతి అగర్వాల్ ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళకపోయినా ఆమె భర్త చదవటం నేర్పించారు. దీంతో ఆమె రామచరిత్ మానస్తో పాటు ఇతర గ్రంథాలను చదువుతారు. రోజుకు ఒక్కసారి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఆమె భర్త 35 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి 3 సంతానం. అయితే అయోధ్య రాముడి కోసం సరస్వతి అగర్వాల్ మౌన దీక్ష చేపట్టినప్పుడు వారంతా ఆమెకు సహకరించారు. ఇలా సరస్వతి గారు తన 30 ఏళ్ల పెన్షన్ డబ్బులను రామ మందిరానికి ఇచ్చారు. రామ మందిరం కోసం 30 ఏళ్ల నుండి మౌన వ్రతం చేశారు. ఆమె చేసిన మౌన వ్రతం వలనే రామ మందిర నిర్మాణం జరిగిందని, ఇది ఒక అద్భుతం అని అక్కడి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ బామ్మ ఆ శబరేనా అని అందరికీ సందేహం కూడా కలుగుతుంది. ఎట్టకేలకు ఈ శబరి ఆ రామ మందిరానికి చేరుకుందని అనుకుంటూ ఉన్నారు అందరూ. కనుక ఈ అద్భుతాన్ని మీరు కూడా తెలుసుకుని అందరికీ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.